10వ తారీఖే నేను ఆయనకి మెయిల్లో పంపటం, గుంటూరు ఎస్పీ గారికి, మీడియా అందరికీ పంచటం, మొత్తం మీడియా వాళ్ళందరికీ కూడా వాళ్ళ మొబైల్ ఫోన్లో చూసుకుంటే 10వ తారీఖునే ఉంటుంది. అలాగే అదే రోజు వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్టుగా ఇందులో ఎఫ్ఐఆర్లో చూసినప్పుడు తెలిసింది. దీనికి ప్రూఫ్ ఏంటంటే నేను 10వ తారీఖే పంపించింది అందరూ చాలామంది మొబైల్ ఫోన్స్లో ఉండటమే కాకుండా 11వ తారీఖు ఉదయం 5 గంటలకే వచ్చే ఈనాడు పేపర్లో చాలా స్పష్టంగా జగన్పై హత్యాయత్నం కేసు పెట్టాలి అని నేను అడిగింది. చూసుకో ఓకే సార్, చాలా స్పష్టంగా ఆ తారీఖు కూడా చూడండి, 11/6/2024. సో 10వ తారీఖే నేను మీడియాకి అలాగే వాళ్ళకి పంపా. టైపింగ్లో స్టెనో 10 బదులు 11 కొట్టడం జరిగింది. మరి అది యాదృచ్ఛికంగా మరి ఆయనకి 11 సీట్లే వచ్చినాయి అని చెప్పి కావాలని 11 కొట్టింది కాదు. మరేంటో టైప్ మిషన్ కూడా మరి ఎందుకని మరి ఆ టైప్ కొట్టినాడు బుర్ర 11 మీదకి ఎందుకు వెళ్ళిందో అది 10వ తారీఖు అందరికీ పంపించాం. 11వ తారీఖు ఈ పేపరే కాదు ఆంధ్రజ్యోతిలో కూడా స్పష్టంగా మంగళవారం 11 ముందు డేట్ చూపెట్టు, లోపల పేజీలో పెద్దగా ఇచ్చి క్లియర్గా ఎదుగు పోలీస్ కస్టడీలో హత్యా ప్రయత్నం 11వ తారీఖు పేపర్లో ఆంధ్రజ్యోతిలో కూడా స్పష్టంగా వచ్చింది. 10వ తారీఖు లేట్ ఆఫ్టర్నూన్లో నేను అందరికీ మీడియాకి, ఎస్పీ గారికి, కాపీ టు డీజీ గారికి అందరికీ కూడా పంపించడం జరిగింది. 11వ తారీఖు అన్ని ప్రముఖ దినపత్రికల్లో, ప్రాముఖ్యత లేని దినపత్రికల్లో ఏదన్నా వచ్చి ఉండకపోతే చెప్పలేం, కానీ అన్ని దినపత్రికల్లో చాలా స్పష్టంగా వచ్చింది. సో 11వ తారీఖు కేసు పెడితే 10వ తారీఖే లీగల్ ఒపీనియన్కి రాశారు అని సుధా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి అసలు దీని వెనక ఎంతో కుట్ర ఉందన్నట్టుగా పిచ్చగా మాట్లాడటం జరిగింది. సో ఇది నేనేంటంటే సాక్షి రాతలకే, సాక్షి చదివే వాళ్ళే తక్కువ, అయినా నా వంతు బాధ్యతగా నేను చెప్పాలి. ఎందుకంటే ఇవాళ సాక్షి హెడ్లైన్ ఆ కింద సుధాకర్ రెడ్డిది మటుకు కలర్ ఫోటో వేసి నా ఫోటో మటుకు బ్లాక్ అండ్ వైట్ వేసాడు, పెద్ద ఫోటో వేసిన ఎలా ఏడిపోయిళ్ళు, కలర్ వేయచ్చు కదరా. సుప్రీంకోర్టు వారించిన వినరా, కక్ష సాధింపుతో కోర్టు ధిక్కారానికి తెగించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇది వీళ్ళు రాసింది. చూడు ఫోకస్ చేయి. దీని మీద వివరణ ఇవ్వడానికే ఈ మీడియా ముఖంగా నేను ఇది అందరికీ తెలియజేయాలని. అసలు ఇందులో సుప్రీంకోర్టుకి ఈ మ్యాటర్కి సంబంధం లేదు. మరి దీన్ని ఒక కులాల సమస్యగా మార్చే ప్రయత్నం కూడా మరి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ గారు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా నిన్న కొన్ని ట్వీట్ల ద్వారా అర్థమైంది. ఎక్కడ దళితులకు అన్యాయం జరిగినా ఆయన అక్కడ ఉంటాడంట. మరి ఇక్కడ ఈ ట్వీట్ ఎవరికి జరిగిందమ్మా? బహుశా మీకు అన్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారా? మీకోసం మీరు అక్కడ ఉంటారా? సరే ఉండండి, మీకోసం మీరే ఉండండి. ఇప్పుడు 124A ఇప్పుడు లేదు, కానీ మరి అలాగా మీ మీద కేసు పెడితే మీరు ఒక వర్గాన్ని రెచ్చగొట్టే తొంటరి ప్రయత్నం చేస్తున్నందుకు డెఫినెట్గా మీరు ఏ వర్గాన్ని అడ్డంగా పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళే రియలైజ్ అవుతారు మీరు ఎంత కుసంస్కారో. సుధాకర్ గారిని మరి దారుణంగా నిర్బంధించి రోడ్ల మీద చేతులు కట్టి కొట్టినప్పుడు ఏమైపోయాడు ఈ సునీల్ కుమార్? ఎవరి నోట్లోనో మూత్రం పోశారు అక్కడ ఒక దళితుడి నోట్లో. అప్పుడు ఏమైపోయాడు ఈ సునీల్ కుమార్?
హెల్మెట్ లేదని కొట్టి చంపేశారు ఒక దళితుల్ని. ఏమైపోయాడు ఈ సునీల్ కుమార్? అప్పుడు ఏమైపోయాడు ఈ సునీల్ కుమార్ అని సోషల్ మీడియా ఘోషిస్తోంది. ఇవాళ TV5 ఉదయం మూర్తి గారి డిబేట్లో కూడా ఆ విషయాన్నే మూర్తి గారు కూడా ప్రస్తావించడం జరిగింది. సో పీపుల్ ఆర్ వాచింగ్, మై డియర్ సునీల్ కుమార్, పీపుల్ ఆర్ వాచింగ్. ఐ థింక్ యువర్ గేమ్ has come to an end. So let us see. తప్పకుండా నిందితుల్ని అరెస్ట్ చేయాలి, కస్టడీలో విచారించి తెలుసుకోవాలి. నేను కూడా నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా త్వరలో IO గారిని కలుసుకొని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తాను.